అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అట్లానే లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇంట్లో పిల్లలకు కానీ మనకు కానీ లంచ్ బాక్స్ కింద ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా 2 ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, ఈ ముక్కలు మసరం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి 1 బై 1. ఇవన్నీ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై అవ్వాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఎగ్స్ మనం కట్ చేసుకొని వేసుకుందామండి. 3 ఎగ్స్ వేసాను నేను. డబ్బా రైస్కి చేశానండి, మీరు దాని ప్రకారం తీసుకోవచ్చు. ఇంకా రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం కారం దినుసులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1 పావు స్పూను, ధనియాల పొడి 1 పావు స్పూను, జీలకర్ర పొడి 1 పావు స్పూన్. ఈ 3 కూడా విడివిడిగా మనం తీసుకోవాలి. ఈ స్పైసీనెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేటట్టు ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఎగ్ అంతా బీట్ అయ్యాక మనం ఉడకబెట్టుకున్న రైస్ని వండుకున్న రైస్ అండి, డబ్బా బియ్యం వేసి ఫ్రైడ్ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూశారు కదా, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా పొడి లైట్గా వేసుకుంటే బాగుంటుందండి, మంచి స్పైసీనెస్ వస్తుంది. కావాలంటే మీరు దీనిలో కొంచెం సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలకు అప్పటికప్పుడు మనం చక్కగా చేసి పెడితే చాలా టేస్టీగా తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.